మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఆయన పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగున్నారు కదా? మరొకసారి మీ అందరూ కూడా బాగుండాలని దినదినము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతుంటుండగా మనలను మనం సరి చేసుకుంటూ మనము దేవుని యొక్క చేతికి మనం అప్పగించుకుంటూ దేవదేవుడు మనకు ఈ భూలోకంలో మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని చరితార్థకం చేసుకుంటూ మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ చక్కటి రాజ్యంలోనికి ప్రవేశించాలనేటువంటి ఒక గొప్ప తలాంపు కలిగినటువంటి వారంగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూ మన జీవితాలను మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుని యొక్క రెండవ రాకడలో మనమందరం కూడా ఆయుక్తపరచబడి ఆశీర్వాదములకు కారకులుగా మనమందరం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దయచేసి మనము ప్రకటన గ్రంథ ధ్యానాలను ధ్యానం చేస్తున్నాం. దయచేసి మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుండి ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి మనందరం కూడా చదువుదాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇక్కడ అపోస్తుడు అనబడినటువంటి యోహాను గారు మరి పద్మాసు దీవులలో ఉంటూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి హృదయానుసారుడుగా ఉంటున్నటువంటి ఆ వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. వాస్తవానికి పద్మాసు దీవులలో ఉన్నటువంటి యోహాను మరి చెరపట్టబడినటువంటి వాడుగా మరి 12 మంది శిష్యులలో లేనటువంటి గొప్ప ఆధిక్యతను ఈ రోజున క్రైస్తవ సంఘములో మరి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి మరి ప్రకటన గ్రంథం మన దగ్గర ఉన్నది అని అంటే ఇది కేవలము ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వ్యక్తికి అనగా మరి యోహాను గారికి ఇచ్చినటువంటి గొప్ప చిత్తము, గొప్ప కార్యము, గొప్ప విశిష్టత అని మరొకసారి నేను తెలియచేస్తున్నాను. వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే వేదనలోను, శోధనలోను, సమస్యలలోను మరి శారీరక సంబంధమైనటువంటి పరిస్థితులలో ఆయన ఎంతగానో వేదన పడుతున్నటువంటి సమయంలో మరి బందీకారాల్లో ఉన్నప్పుడు కేవలము ఏదైనప్పటికీ కూడా తన హృదయం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ రోజున మనం కూడా అలనాటి భక్తుల వలె మనకు ఎన్ని విపత్తులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కరగండ్లు ఎదురైనప్పటికీ కూడా మన జీవితాల్లో మనం కూడా దేవుని మీద మాత్రమే మనం కూడా ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన శాశ్వతమైనటువంటి కృపనివ్వడానికి, ఆయన శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు చూపించడానికి, ఆయన కృప మనకు తోడుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగనే ఈ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే మరి యోహాను చాలా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. యోహాను చెరపట్టబడుతున్నటువంటి వాడుగా ఉంటున్నప్పటికీ కూడా తాను యెహలోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టి పర సంబంధమైనటువంటి దేవుని యొక్క విషయాలను కనుగొనడానికి, దేవునితో మరొకసారి తను సహవాసము చేయడానికి, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి, పరిశుద్ధ స్థలములో జరుగుతున్నటువంటి అనగా పరలోకములో జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యాలన్నింటినీ వీక్షించడానికి దేవదేవుడు చక్కటైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే దేవుణ్ణి మనం ఎప్పుడు చేరుకుంటాము అని అంటే మనం చనిపోయిన తర్వాత మనం చేరుకుంటాం. ఎందుకనంటే మన ఆత్మ మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన శరీరాన్ని ఏమో కప్పెడతాము,
మన ఆత్మనేమో మరి ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే అపోస్తుడనబడినటువంటి ఈ యోహాను మరి ఆయన చనిపోవడానికి ఇక సిద్ధంగా ఉన్నాడు, కానీ చనిపోలేదు. అయినప్పటికీ కూడా ఆత్మానుసారుడుగా, ఏమిటి ఆత్మావేశం కలిగినటువంటి వాడుగా, ఆత్మ చేత అభిషేకం చేత నింపబడినటువంటి వాడుగా ఆ వ్యక్తి పరసంబంధమైనటువంటి పరలోక రాజ్యపు వైభవాలను ఈ యొక్క గ్రంథంలో రచించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన మాత్రమే జరుగుతుందని నేను ఈ దినానికి నేను తెలియచేస్తున్నాను. వాస్తవానికి ఇక్కడ మనం ఒక చక్కటైనటువంటి విషయాన్ని గమనించాం. ఏంటంటే మరి భూలోకములో ఉన్నటువంటి యోహాను పరసంబంధమైనటువంటి అనగా పరలోకములో ఉన్నటువంటి దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని గైకొంటున్నటువంటి వారి జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. విషయాన్ని గమనించగలిగితే ఆయన అంటున్నటువంటి మాట, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించారు. ఎవరు విప్పుతున్నారు మూడవ ముద్ర అనే విషయాన్ని చూడగలిగితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటి ముద్రను ఆయన విప్పాడు, రెండవ ముద్రను కూడా ఆయన విప్పాడు, మూడవ ముద్రను ఆయన విప్పినప్పుడు మరి ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరు చూస్తున్నారు అంటే ఇక్కడ యోహాను చూస్తున్నాడు. యోహాను చూడటం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో నీవు నేను దేవుని యొక్క మరి ఆలోచనలు గావిస్తున్నటువంటి మనము కూడా ఆయన చేసేటువంటి కార్యాలు కేవలం మనము రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసేటువంటి కార్యాలను కూడా మనం ప్రచురించవలసినటువంటి భక్తులుగా ఉన్నామని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే యోహాను చూశాడు, యోహాను ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, విన్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో నీవు కూడా దేవుని కార్యాలు చూడాలి. అంత మాత్రమే కాకుండా దేవుని కార్యాలు ఈ లోకంలో దేవుని తెలియలేనటువంటి ప్రజలకు మనం కూడా ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నమాట, ఆయన చూస్తున్నప్పుడు, ఆయన గ్రంథాన్ని విప్పినప్పుడు, లేకపోతే అక్కడ చుట్టలో ఉన్నటువంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముద్రను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. రమ్ము అనేటువంటి ఒక మూడవ జీవి ఒక చక్కటి మాట చెప్పడం విన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. 4 జీవులు ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడుగా ఉంటున్నటువంటి సమయాలలో ఆయన 4 దిక్కుల అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం ఎలా రీతిగానైతే ఉన్నాయో అలాగే ఆయన సింహాసనము ప్రక్కనే ప్రియ దేవుని 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులలో మూడవ జీవి అనబడినటువంటి ఒక జీవి ఇలాగ చెప్పడం విన్నాడంట. ఏం విన్నాడు అనే విషయాన్ని చూడగలిగితే, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము నాకు కనబడేను అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒక నల్లని గుర్రం కనిపించిందంట. మొట్టమొదటిగా మనం చూడగలిగితే మనకి ప్రియమైన బిడ్డలారా తెల్లటి గుర్రం ఒకటి కనిపించింది. తరువాత మనం చూడగలిగితే ఏమిటి ఒక ఎర్రటి గుర్రం కనిపించింది. ఇక్కడ మూడవ ముద్రను విప్పినప్పుడు యోహాను చూసినప్పుడు ఏం కనిపించింది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నల్లటి గుర్రము కనిపించింది. ఆ నల్లటి గుర్రము మీద ఒక వ్యక్తి ఆసీనుడై కూర్చుందని చూశాడు. ఆ ఆసీనుడైనటువంటి కూర్చున్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో అనగా ఆయన చేతిలో ఏముందో తెలుసా, ఒక ప్రత్యేకమైనటువంటి దాని మీద కూర్చుని త్రాసు పట్టుకుని కూర్చుని ఉండుట నేను చూశాను అని ఒక సాక్ష్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే ఒక నల్లటి గుర్రాన్ని చూశాడు. ఆ నల్లటి గుర్రం మీద ఎవరు కూర్చున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కూర్చోవడం జరిగింది. ఆ వ్యక్తి చేతికి ఏమి ఇవ్వబడింది అని అంటే ఒక చక్కటైనటువంటి ఒక త్రాసు ఇవ్వబడింది. వాస్తవానికి చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క నల్లటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే కరువుకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా కాటకాలకు సాదృశ్యంగా ఉంది. ఈ నల్లటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి, చీకటికి, అగాధానికి అది చాలా మట్టుకి మరి అది అనుగుణంగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఒక నల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఆ వ్యక్తి చేతిలో ఏమి ఇవ్వబడింది అని అంటే ఒక త్రాసు ఇవ్వబడింది, తక్కెడ ఇవ్వబడింది, ఒక కాట ఇవ్వబడింది. ఆ కాటను పట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఆ గుర్రాన్ని మీద కూర్చొని అలా ప్రయాణం
ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్లు ఈ యొక్క భక్తుడు ఆ యొక్క వివరణాత్మకమైనటువంటి విషయాల్లో వ్రాశాడు. అంత మాత్రమే తన దర్శనాన్ని చూడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీతో నేను పంచుకోవడానికి ఈ యొక్క 3వ ముద్ర ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవదేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఒక చక్కటైనటువంటి అభిప్రాయం కలిగింది. ఆ వ్యక్తి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి కంట భూమి మీద అధికారం ఇవ్వబడిందంట. భూమిని ప్రియమైన బిడ్డలారా కరువులతోనూ కాటకాలతోనూ అంత మాత్రమే కాకుండా ఆహారము లేకుండా నింపేటువంటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి ఫుల్ రైట్స్ ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవగలిగితే మనకి చాలా మరి ఆ యొక్క ప్రదేశంలో కరువు అనేటువంటిది మనకి చూస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి చూడగలిగితే ఐగుప్తును పరిపాలించినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి యోసేపును మనం చూడగలిగితే యోసేపు అన్నల చేత అమ్మబడి అనాథగా పెరగబడి మరి చెరసాల పాలై చింతలతో మిగిలినటువంటి తన జీవితము అలాగున అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ కొన్ని దినాలకి మరి వాస్తవానికి చూడగలిగితే ఐగుప్తును పరిపాలించేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా తేబడినటువంటి వ్యక్తి మరి ఆ దేశానికి ఏమయ్యాడో తెలుసా? గొప్ప రాజుగా అయిపోయాడు. గల కారణం ఏంటంటే, తాను ఉన్నటువంటి ఆ రాజ్యంలో తాను రాజుగా ఉన్నప్పటికీ కూడా మరి తన యొక్క చిన్నప్పుడు జీవితంలో మరి వారి అన్నలందరినీ కూడా విడిచిపెట్టి వచ్చినప్పుడు తన జీవితంలో తన యొక్క జీవితాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కరువు వచ్చింది. ఆ దేశమంతా కరువు వచ్చింది. ఆ దేశ ప్రజలందరూ కూడా కరువు వచ్చినప్పుడు తాను, తన తండ్రి, తన తల్లి, తనకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ పక్క దేశానికి వచ్చినటువంటి మరి తన యొక్క రాజ్యంలోకి వచ్చినట్లు చూడగలుగుతున్నాం. అక్కడ సమృద్ధి జరిగింది. అక్కడ ప్రియ దేవుని బిడ్డ గొప్ప కార్యం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ కరువులు అనేటువంటివి పూర్వ దినాల్లో కూడా మనం చూసాం. కరువులు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తూ వచ్చాం. మరి అంత మాత్రమే కాకుండా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలని గమనించగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి 2వ రాజుల గ్రంథము మరి 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, షమ్రోను అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో కూడా కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, ఆ దేశంలో ప్రియ దేవుని బిడ్డలారా కాటకాలు వచ్చినప్పుడు, ఆ దేశంలో చాలా మటుకు క్షామము కలిగినప్పుడు వారందరూ కూడా రూపాయి 1 పిండి కొనుక్కున్నారంట. రూపాయి 1 సన్నటి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క వస్తువులను కొనుక్కొని వాళ్ళందరూ కూడా అలా జీవించడం జరిగింది. అంటే ఈ విషయాన్ని మీరు బాగా గమనించగలిగితే, మరి షమ్రోను పట్టణంలో ఒక ప్రత్యేకమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువును బట్టి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి చాలా మట్టికి వారందరూ కూడా మరి కరువుని ప్రత్యేకంగా అనుభవించినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగనే మనం చూడగలిగితే మరి అదే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనంలో చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, షమ్రోను అనేటువంటి దేశంలో కరువు వచ్చినప్పుడు అంటే, ఆ దేశంలో వచ్చినటువంటి కరువును బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గాడిద తలనేమో 70 రూపాయలకు కొనుగోలు చేశారు. అలాగే పావురపు రెట్టను వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా 5 రూపాయలకు కొనుగోలు జరగడం చూస్తున్నాం. అంటే మరి ఇక్కడ కరువు అనేటువంటిది ఎంత ప్రబలుతుందో అనే విషయాన్ని గమనించాలి.
వాస్తవానికి పావురాలు తినేటువంటి ఆ గింజలు వాస్తవానికి అది డైజెషన్ అవ్వవు. అయితే అవి తింటూ తింటూ ఉన్నటువంటి సమయంలో ఆ దేశం నుండి ఆకాశ మండలంలోనికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఆ చెట్టు నుండి ఈ చెట్టు వరకు వెళుతున్నటువంటి ఆ యొక్క పావురాలు ఒకవేళ ఆ భూ ప్రపంచం మీద, షమ్రోను పట్టణం మీద, ఒకవేళ ఆ జనాల మీద, ఆ భూమి మీద ఏదైనా రెట్ట వేస్తే ప్రజలందరూ కూడా వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అవి కూడా మరి ఒక వ్యాపారస్తుడు దాన్ని అంతటినీ కూడా మరి ఆ సేద్యపరిచి తీసుకుంటూ మరి అక్కడ ప్రజలకు ఆ రెట్టను 5 రూపాయలకి అమ్మేటువంటి పరిస్థితి, 70 రూపాయలకేమో అక్కడ ఉన్నటువంటి గాడిద తల అమ్మేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే కరువులు ఆ దేశాలలో ఆ పూర్వ దినాల్లో చాలా మట్టుకి ప్రబలుతున్నాయి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించవలసిన వారంగా ఉన్నాం. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పావురపు రెట్టను, అంటే ఒక చిన్న ఆ రెట్టను వారు తీసుకుంటూ అది నీటిలో కడుక్కుంటూ దానిలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని అంతటిని కూడా తుడిచిపెట్టుకుంటూ పక్కన పెట్టు, లోన్ ఉన్నటువంటి ఆ గింజలను మరలా వారు తీసుకుంటూ ఉడకబెట్టుకుంటూ లేదా అవి తినేటటువంటి పరిస్థితి. అంటే కరువు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే కరువులు ప్రియ దేవుని బిడ్డలారా వాస్తవానికి ఆ పంటలు పండకపోవడం బట్టే వస్తాయి. పంటలు ఎందుకు పండడం లేదు అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అవి కేవలము నీరు లేకుండా పంటలు ఏమాత్రం కూడా పండవు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజున కరువులు చాలా మట్టుకు ప్రబలుతున్నాయి. పూర్వ దినాల్లో కరువులు చాలా మట్టుకు ప్రపంచాన్ని కలిపేశాయి. అయితే ఈ దినాల్లో కూడా మరి ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు యోహాను చూస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక నల్లటి గుర్రము మీద ఒక వ్యక్తి కూర్చొని ఆ వ్యక్తికి త్రాసు ఇవ్వబడింది. ఆ నల్లటి గుర్రానికి సాదృశ్యం ఏంటంటే కరువు. పూర్వ దినాల్లో మాత్రమే కాదు కానీ ప్రస్తుత ప్రపంచంలో రాబోతున్నటువంటి దినాల్లో కూడా చాలా మటుకు కరువులు, కాటకాలు, యుద్ధాలు, ప్రళయాలు సంభవిస్తున్నాయి. కనుక మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే ఒక చక్కటి మాటను మీకు నేను ముందు ఉంచడానికి ఒక సేవకుని ఇష్టపడుతున్నాను. చూడండి, అక్కడ అంటున్నటువంటి మరియు ధ్యానమునకు ఒక సేరు గోధుమలు, బాగా విన్నారు, ఒక ధ్యానారముల కంటే ఏమంటే ఒక సేరు గోధుమలు ఇస్తారంట. అంత మాత్రం ధ్యానమునకు 3 సేర్లు యావాలనియు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక ధ్యానారమునకు షమ్రోను పట్టణంలో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఒక మానిక అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. ఎక్కడైతే ధ్యానాలు అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం అంటే రాజ్యాలు మారుతున్నప్పుడు, దేశాలు మారుతున్నప్పుడు, ప్రజలు మారుతున్నప్పుడు, దాని డెవలప్మెంట్ మారుతున్నప్పుడు కరెన్సీ కూడా మారింది. ఇక్కడ వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే ఒక చక్కటి విషయాన్ని గమనిస్తున్నాం. ఏంటంటే ధ్యానమునకు ఒక సేరు గోధుమలు, అంత మాత్రమే కాకుండా ధ్యానమునకు ఒక మానిక ప్రియ దేవుని బిడ్డలారా 3 సేర్లు యావాలనియు ఎక్కడెక్కడ వ్రాయడం జరిగింది ప్రకటన గ్రంథంలో. దాన్ని బట్టి ప్రజలకు ఆ యొక్క త్రాసు మీద కూర్చున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? తను ప్రయాణం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే కరువు ప్రయాణం చేస్తూ కరువు వారందరికీ కూడా సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కనుక ఈ రోజున కూడా మనము మన ప్రభుత్వాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే మన యొక్క భారతదేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి రేషన్ డిపోస్ మనం చూస్తున్నాం. అలాగనే మనం కూడా పైన జనరల్ స్టోర్స్ చూస్తున్నాం. అలాగనే మనం చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా వస్తువులు కావాలంటే దానికి తాకా వేస్తారు, దానికి పోక వేస్తారు. అంత మాత్రమే కాకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బరువు తీసి మనకి ఇస్తూ ఉంటారు. మన డబ్బులకి వెల కట్టి బరువును తూసిచ్చేటువంటి క్రమాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి అర్థం ఏంటంటే కరువులు ప్రారంభించబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనమందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం సమృద్ధిగా తింటున్నామేమో అనుకుంటున్నామే తప్ప ప్రపంచ దేశాల్లో చాలా మటుకు కరువులు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చాలా మట్టుకి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇలా ఆఫ్రికా మనం చూసుకోగలిగితే, ఇంకా అడవి ప్రాంతాలకి మనం చూడగలిగితే, ఇంకా ఎన్నెన్నో ప్రియ దేవుని బిడ్డలారా దేశాల్లో మనం చూడగలిగితే ఈ రోజున చాలా మట్టుకి తినడానికి తిండి లేనిటువంటి వారిగా, కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు లేని వారిగా వారి జీవితాలు వారు వెల్లడిస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నేను ఒక చక్కటి వీడియో చూశాను. ఆ వీడియోలో ప్రియ దేవుని బిడ్డలారా తినడానికి తిండి లేనటువంటి వారు ఆ దేశంలో ఉన్నటువంటి మట్టిని
వారు తీసుకుంటూ ఆ మట్టిని చెరుగుతూ, అంటే ఆ మట్టిని కూడా శుభ్రం చేస్తూ వచ్చినటువంటి బూడిదను వారందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా, మట్టిలో ఉన్నటువంటి బూడిదను నీళ్లతో వారు అవి చేసుకుంటూ వారు అప్పాలు చేసుకుంటూ తింటున్నటువంటి పరిస్థితి. ఎంత దుస్థితమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది దేశం. ఒకసారి చూసారా? ఒక ప్రక్క నుంచి దేశం అంతా కరువులో ఉంది, ఒక ప్రక్క నుంచి దేశం అంతా క్షామములో ఉంది, ఒక ప్రక్క నుంచి దేశం అంతా కూడా చాలా విపత్తులో ఉంది. ఈ రోజు నీకు తినడానికి దేవుడు తిండిచ్చాడు, కట్టుకోవడానికి దేవుడు నీకు బట్టలు ఇచ్చాడు, దేవుడు నీకు అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇలాంటి తిండి లేనటువంటి వారు, క్షామంలో ఉన్నటువంటి దేశాలు, రాష్ట్రాలు, అనేకమైనటువంటి పట్టణాలు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని క్షేమంగా ఉంచాడంటే, దేవుడు సురక్షితంగా ఉంచాడంటే ఇది దేవుని యొక్క మహాకృప. కనుక ఇలా ఉంటుంది అని మనం అనుకోకుండా రాబోతున్న దినాల్లో ప్రపంచం అంతటా కూడా క్షేమం కలిగేటువంటి, అనగా కరువు కలిగేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజు రేపటి రోజులా ఉండదు, ఈ రోజు ప్రియమైన బిడ్డలారా ఎల్లుండి దినంలా ఉండదు. కనుక క్రీస్తు ఉన్నటువంటి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకులను అంగీకరించి ప్రియమైన బిడ్డలారా కరువుల నుండి, కాటకాల నుండి మనల్ని మనం తప్పించుకోవడానికి దేవుని యొక్క చిత్తాన్ని మనం గైకొనాలని నేను ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాస్తవానికి మనం చూడగలిగితే ఇలాగా కరువులు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే 3వ ముద్రను ఆయన విప్పినప్పుడంట భూ ప్రపంచం మీద కరువు సంభవిస్తుందంట. భయంకరమైనటువంటి కరువు. నిజానికి తాగడానికి ప్రియమైన బిడ్డలారా నీళ్లు లేనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. నిజానికి అది యొక్క పంటను మనం పండించాలంటే నీరు కావాలి, ఆ నీరు భూమి సేద్యపరచాలి. కానీ ఇక్కడ వాస్తవానికి మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు, 2వ ముద్రను కూడా విప్పినప్పుడు మనం చూడగలిగితే భూమి అంతటినీ కూడా 3వ భాగంలో ఆయన ఏం చేస్తారు, సముద్రముల మీదను, అంత మాత్రం కాకుండా భూమి మీద ఉన్నటువంటి ప్రియదేవుని బిడ్డల భూమి మీదను ఆయన అనేకమైనటువంటి మాత్సపత్రిని పంపించినప్పుడు, అనేకమైనటువంటి విపత్తులు పంపించినప్పుడు భూగోళం అంతా, సముద్రాలు 3వ భాగం అంతా కూడా ప్రియదేవుని రక్త సిద్ధమై అయిపోయేటువంటి పరిస్థితి. కనుక మానవునికి తాగడానికి నీళ్లు లేవు, మానవునికి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ వాక్యం చెప్పేటువంటి సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఇది మనస్ఫూర్తిగా మీరు స్వీకరించి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని మీరు ఘనపరిచి దేవునికి మరింత దగ్గరగా చేరాలని మరొకసారి ఒక సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కనుక నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ రోజు రేపటి దినంలా ఉండదు, రేపటి దినము ఈ రోజులా ఉండదు. కనుక రేపటి దినం నీది కాదు, ఈ రోజునే నీ దినం. కనుక నిన్ను నీవు సంరక్షించుకుంటూ, నిన్ను నువ్వు భద్రపరుచుకుంటూ దేవుని నామాన్ని మీరు ఆయుధపరిచి ఆశీర్వాదముకు కారకులుగా మీరు ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారి దినాన్ని పిలుపునిస్తున్నాడు. వాస్తవానికి మనం ఏంటో గమనించగలిగితే నూనెను ద్రాక్షారసమును అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ నూనె, ద్రాక్షారసం. ప్రియమైన బిడ్డలారా, నూనె దేనికి సాదృశ్యం ఉందంటే రాజులను అభిషేకించేటువంటి ఆ సాధనంగా కనిపిస్తుంది. నూనె ఈ నూనె రాజులను అభిషేకిస్తాను కనుక ఈ నూనెను, ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా ఉందంటే త్రాగడానికి పానీయంగా ఉంది, రాజులు తాగేటువంటి పానీయం. మరి రాజాతి రాజు, రాజులకే రాజు అనబడినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి మధ్యాకాశానికి వస్తున్నటువంటి సమయంలో మనం కూడా సిద్ధపాటు కలుగుతూ ఉండాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజుగా ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన శిలువ మరణమును పొందాడు. ఆయన తన యొక్క రక్తాన్ని, అనగా ద్రాక్షారసాన్ని మనందరి కొరకు ఏం చేశాడో తెలిసి ఆయన చిందించాడు. కనుక దానిని ఏమాత్రం కూడా మీరు పాడు చేయొద్దు అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ చదవగలిగితే నూనెను, ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు. ప్రియదేవుని బిడ్డలారా, నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షరసం ప్రియదేవుని బిడ్డలారా అది ప్రియదేవుని బిడ్డలారా ఆ రక్షణకు సాదృశ్యం ఉంది. కనుక ఇక్కడ అభిషేకాన్ని మనం కోల్పోకూడదు, దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని కోల్పోకుండా మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంచె దినాల్లో ఉన్నాం, కరువు దినాల్లో ఉన్నాం. కనుక ప్రభువుని మనం వేడుకోగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజున నేటి ప్రపంచంలో చూడగలిగితే చాలా విపత్తులు కలుగుతున్నాయి. చాలా మటుకి తిండికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. ఈ రోజున ఏది మనం కొనుగోలు చేయాలన్నా మన ప్రభుత్వం కూడా, మన రేషన్స్ కూడా మనకి కాటాలు సూచిస్తున్నారు. అన్నిటికీ కాటాలు, అన్నిటికీ త్రాసులు, అన్నిటికీ కూడా తక్కిళ్ళు ప్రియదేవుని బిడ్డలు సూచిస్తున్నారు. గల కారణం ఏంటంటే ఇదంతటికీ దేనికి సాదృశ్యంగా ఉందంటే రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు 3వ ముద్రను విప్పినప్పుడు అంట ఇదిగో నల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఆయన బయలుదేరుతూ తనకి ఏమి ఇవ్వబడింది అంటే ఒక
తక్కెడ ఇవ్వబడింది, త్రాసు ఇవ్వబడింది. ఆ త్రాసు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే అది కరువుకి సాదృశ్యంగా ఉంది. కరువుకి సాదృశ్యంగా ఉంది. అది కాటకాలకు సాదృశ్యంగా ఉంది. అది ప్రత్యేకించబడినటువంటి ప్రియ యుద్ధాలకు సాదృశ్యంగా ఉంది. కనుక నేటి ప్రపంచం మీద రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను తప్పించేటువంటి నాదులు ఎవరూ లేరు. ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే వాస్తవానికి తిండి పక్కన పెట్టగలిగితే తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రోజు నీరు చాలా మట్టికి చాలా ప్రదేశాలకు లేవు. అయితే ఆ ప్రదేశాల్లో ఉన్న వారందరూ కూడా నీరుని ₹1 ఇచ్చుకుంటూ ఒక బిందె నీళ్లు తెచ్చుకుని తాగుతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అంటే నీరు కూడా కనుమరుగైపోతుంది. ఈ రోజున ఆహారం కనుమరుగైపోతుంది. ఈ రోజున వస్తువులన్నీ కనుమరుగైపోతున్నాయి. నేను అంటున్నాను, ఈ రోజు వరకు ఉన్నటువంటిది చాలు. ఈ రోజునైనా నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించగలిగితే, ఇదిగో నైనా ఆయన కృపనిస్తున్నాడు, ఆయన రక్షణ ఇస్తున్నాడు, ఆయన నీకు అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఆ నూనె, ఆయన రక్షణను నువ్వు కోల్పోకుండా దాన్ని మీరు సిద్ధపాటు చేసుకుంటూ ప్రభు యొక్క నామాన్ని నువ్వు ఘనపరచగలిగితే దేవుని జీవితంలో గొప్ప మేలులు జరిగిస్తాడని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. కనుక ఆ 4 జీవులలో మధ్య ఒక స్వరము పలుకుట నేను విన్నాను, నాకు అది వినపడేను అని వ్రాస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ యోహాను గారు ఆ చెరలో ఉంటూ పరసంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు విప్పినటువంటి ఆ 3వ ముద్రను విప్పినప్పుడు, ఆ 3వ ముద్రలో నుంచి వచ్చినటువంటి లేకపోతే ఆ 3వ ముద్రను విప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభవం, ఒక వ్యక్తిని, ఆ గుర్రాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క త్రాసుని చూసినప్పుడు, భూ ప్రపంచాన్ని మరలా చూసినప్పుడు, భూ ప్రపంచంలో ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఏమైతే జరుగుతుందో అక్కడ బయలుపరుస్తున్నాడు. అక్కడ యాక్షన్ జరుగుతుంటే ఇక్కడ భూమిలో రియాక్షన్ జరుగుతుంది. కనుక ఈ రియాక్షన్కి తాళలేనటువంటి వారు ఎవరూ లేరు. కనుక నేటి దినమందు మనం అందరం కూడా ఆయన దగ్గరికి రాగలిగితే మన జీవితాల్లో మేలు చేస్తాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక చివరిగా మనం బాగా గమనించినట్లు కీర్తన గ్రంథము 145వ సంకీర్తన మరి ఇంచుమించు 15-16 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు నువ్వు రాగలిగితే, ఆయన వైపు నువ్వు నీ మనస్సును ఉంచగలిగితే సర్వజీవులు ఆయన దగ్గరికి వస్తాయంట. అయితే ఆ సర్వజీవులకు ఆయన తన గుప్పెలు విప్పి తన ఆహారాన్ని ఇస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దో యువర్ ఇన్ క్రిటిసైజింగ్ అంటే మనం అందరం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, కరువులో ఉన్నప్పటికీ, కాటకాల్లో ఉన్నప్పటికీ, యుద్ధంలో ఉన్నప్పటికీ తన ప్రజలను తన పోషించుకోవడానికి సమర్థులు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అడవిలో ఉన్నటువంటి సింహములైనప్పటికీ కూడా, అడవికి అది రాజు అయినప్పటికీ తన యొక్క పిల్లలన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ తల్లి కొన్నిసార్లు వేటకు వెళ్తుంది, కొన్నిసార్లు వేటకు వెళ్ళలేదు. అయితే కొన్నిసార్లు తెచ్చి పెడుతుంది, కొన్నిసార్లు తెచ్చి పెట్టలేదు. అయినప్పటికీ కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కొదమ సింహంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. కనుక మన బిడ్డలంగా మనం ఆకలితో ఉండడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని అన్నాడు కదా, ఆయన గుప్పెళ్ళు విప్పుతాడంట. తన గుప్పెళ్ళు విప్పి తన బిడ్డలను పోషిస్తాడు. కనుక పోషించేటువంటి దేవుడు మనకున్నాడు. అలా అని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రియ దేవుని బిడ్డలారా మనకున్నటువంటి సమయంలోనే నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షముల్ని వెంట రావాలంటే, నీతో ఆయన సదాకాలం ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడో వస్తుంది కరువు అనుకోకుండా, ఇదిగో ప్రపంచమంతా కూడా కొన్ని దేశాలు ఆల్రెడీ కరువులోనే ఉన్నాయి, కొన్ని దేశాలు నీళ్లు లేకుండా ఉన్నాయి, కొన్ని దేశాలు ప్రియ దేవుని బిడ్డలారా యుద్ధాలలో ఉన్నాయి, కొన్ని దేశాలు ప్రళయాలలో ఉన్నాయి, కొన్ని దేశాలు విపత్తుల్లో ఉన్నాయి. కనుక ఇవన్నిటిని మనం చూడగలిగితే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కనుక మనమందరం కూడా ఆయన రాకడ కొరకు సమీపంగా ఉంటూ సిద్ధపాటు కలిగి ఉంటూ ఆయన అభిషేకాన్ని కోల్పోకుండా, ముఖ్యంగా ఆయన రక్షణను కోల్పోకుండా, ముఖ్యంగా ఈ రోజున నేటి క్రైస్తవ సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ మా శాలేము రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు.
నైనా ఇగోనైనా అపోస్తుడు అనబడినటువంటి యోహాను గారు ఎంతో ధన్యుడు ప్రభువా. తనకిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి ఆ యొక్క మిషన్ బట్టి మీకే స్తోత్రాలు. వాస్తవానికి మీరే ఆయనకు బయలుపరచలేకపోతే ఈ రోజున ప్రభువా ఇగోనైనా ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసేవారం కాదు నాయనా. అయితే నైనా ప్రభువా నీ భక్తులు చూసినటువంటివన్నీ కూడా ఇప్పటికీ నైనా ప్రభువా సకానికి సగం మీరు నెరవేర్చారు. ఇక మీదటి కూడా నెరవేర్చడానికి నువ్వు సమర్థుడుగా ఉన్నావు. అందుకనే మీరు సిద్ధపడండి అని మీరు తెలియచేస్తున్నారు. ఇంకా లోబడలు లంఘిన వారందరూ సిద్ధపడే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా కరువులు ఇక మీద మాకు వస్తున్నప్పటికీ, నేను కాంతకాలం మా మీదకి వస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి పరిస్థితులు మా మీదకి వస్తున్నప్పటికీ కూడా తండ్రి మేమందరం కూడా నైనా ప్రభువా నీ కొరకు సిద్ధపడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు నాయన. ఈ సమయంలో తండ్రి యోహానికి ఇచ్చిన దర్శనాలు మాకు కూడా దయచేయండి. మాకు కూడా మా హృదయంతో మేము సిద్ధపాటు కలుగుతూ తండ్రిని ఎదుర్కొనే కృపను దయచేయండి. మా కుటుంబాలు మార్చుకుంటూ, మా సంఘాలను మార్చుకుంటూ తండ్రి దైవ వర్తమానం ఆలకించాలి ప్రభావ. వీరి జీవితాలు కూడా మార్పు చెందించండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డకి నైనా కేవలం వినేటువంటి వారుగా మాత్రమే కాకుండా, చూసేవారు మాత్రమే కాకుండా, యోహాను విన్నాడు చూశాడు తండ్రి, విన్నాడు చూశాడయ్యా నైనా ప్రభు. అటు రీతిగా మేము చూసి గ్రహించి విని తండ్రి సిద్ధపాటు కలిగే మనస్సును అందరికీ దయచేసి తండ్రి నైనా మమ్మల్ని కలుగులో మమ్మల్ని తప్పించి కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామం కలిగి ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless you. May God bless you. Thank you so much. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.